హాయ్ గైస్, మామిడి తోటలోని కొబ్బరి మొక్కలు నాటాము. ఇది పల్లం ఏరియా, బాగా డౌన్గా ఉంది. వాటర్ అది ఎక్కువ స్టోరేజ్ అవుతుందని చెప్పేసి కొబ్బరి మొక్కలు వేసాము. ఇది మొక్కలు నాటి కరెక్ట్గా 1 ఇయర్ అవుతుంది. సమ్మర్లో వాటర్ అది ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇది డ్రిప్ ఇరిగేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే ఈ దరపగడ్డి అనేది బాగా విపరీతంగా పెరిగింది. ఇది ఎంత చంపినా చావట్లేదు. కొంతమంది ఫార్మర్స్ కలుపు మందు కొట్టమన్నారు. కాకపోతే కలుపు మందు ఎక్కువ సార్లు కొట్టడం వల్ల భూసారం తగ్గిపోతుందని చెప్పేసి కలుపు మందు కొట్టడం మానేసాము. కాకపోతే ఇప్పుడు సమస్య ఏంటంటే లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఈ మొక్కలు సంరక్షణ చేయాలంటే లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. చెట్టు ఉరి చుట్టూ ఇలాగా గడ్డి నరికించవలసి వస్తుంది ప్రతిసారిని. ఈ గడ్డి విపరీతంగా పట్టడం వల్ల మొక్క గ్రోత్ కూడా సరిగా ఉండట్లేదు. ఈ మడిలో సుమారు ఒక 100 మొక్కలు ఉంటాయి. 100 మొక్కలకి కలిపి సంవత్సరానికి వచ్చేసి 30-40 వేల వరకు పెట్టుబడి అయిపోతుంది. సంవత్సరానికి 4 సార్లు ఇలా గడ్డి తీయించవలసి వస్తుంది. గడ్డి తీయించి మళ్ళీ గొప్ప కొట్టించవలసి వస్తుంది. రోటావేక్టర్తో దుక్కు దున్నినా సరే ఇది అప్పటికప్పుడే చనిపోతుంది తప్ప మళ్ళీ మామూలు పిలకలు వచ్చేస్తున్నాయి. దుంప వరకు కింద వేరు వరకు చావట్లేదు అసలు. ఈ గడ్డిని పూర్తిగా నిర్మూలించాలంటే ఏమన్నా మీకు తగిన ఏమైనా సలహాలు ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి. ఈ దరపగడ్డి వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మా పొలం గొట్ల మీద కూడా బాగా విపరీతమైనగా పెరిగిపోయింది. సంవత్సరానికి 4 సార్లు ఇలా మొక్కలు ఊరి చుట్టూ ఇలాగ గడ్డి కొట్టించడం అంటే మాటలతో పని కాదు కదా. ఇవి 3 ఇయర్స్ వరకు పెంచగలిగితే తర్వాత ఈ మొక్కల నీడకి ఆటోమేటిక్గా గడ్డి తగ్గిపోతుందని అంటున్నారు. చాలామంది నా వీడియో చూడడానికి ఇష్టపడట్లేదు. బహుశా నేను ఫార్మింగ్ చేసిన వీడియోలు పెట్టడం వల్ల నేను అనుకుంటున్నాను. నా వీడియో తీసే విధానంలో కానీ చేసే విధానంలో కానీ ఏమైనా తప్పు ఉంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాన్ని నేను సరిదిద్దుకుంటాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మేము ఇటువంటి ఫార్మింగ్ వీడియోలే మ్యాక్సిమం చేస్తూ ఉంటాను. ఎందుకంటే మాకు ఎక్కువ వ్యవసాయం అది ఎక్కువ ఉంది. నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేసి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఈ కలుపు నివారణకి మీకు ఏమైనా తెలిసిన సలహాలు సూచనలు ఉంటే మేము తీసుకోవడానికి చాలా సిద్ధంగా ఉన్నాము. ప్లీజ్ నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.